హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డీజీ లాకర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి 24 ఆగస్టు 2024 అయితే మనకి ఇష్యూ చేయడం జరిగిందనమాట. అన్ని రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్ ఇంజనీర్, అలాగే ఏఎల్పి టెక్నీషియన్, అలాగే రేపు రాబోయేటటువంటి ఎన్టీపీసీకి సంబంధించి కానీ అన్ని రిక్రూట్మెంట్స్ కూడాను దీంతో అయితే మనకి ఇంటిగ్రేట్ అయితే అయి ఉంటాయి అన్నమాట. ఈ డీజీ లాకర్ అనేది మనకి డిజిటల్ లాకర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనం ఫిజికల్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడాను మనం ఇక్కడ ట్రావెలింగ్ కన్సెషన్ తీసుకోవడానికి, ట్రావెల్ చేయడానికి కానీ, లేకపోతే మనకి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడానికి, అలాగే ఈ మెడికల్ ఎగ్జామినేషన్స్కి, అలాగే మెడికల్ చెకప్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ పొందడానికి కూడాను ఈ యొక్క డిజిటల్ లాకర్ అనేది క్యాండిడేట్కి ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇదైతే ఈ ఆర్ఆర్బి అప్లై అనే దాంట్లోకి మీరు లాగిన్ అయితే మీ అకౌంట్లోకి అక్కడైతే లింక్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరైతే ఈ యొక్క డీజీ లాకర్ని సైన్ అప్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్ సైడ్ లింక్ యువర్ అకౌంట్ విత్ డీజీ లాకర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం సైన్ అప్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వెరిఫై యూజర్ ఆధార్ అని ఉంది. దీని ద్వారా కూడా మనం ఈ యొక్క 10th క్లాస్లో సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాడు. మనం ఇదైతే వెరిఫై అయితే చేసుకోవాలి. ఈ లింక్ యువర్ అకౌంట్ విత్ డీజీ లాకర్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క డీజీ లాకర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పిన్, అయితే యూజర్ నేమ్, పిన్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఇక్కడైతే మనకి కొత్తగా అయితే మీరు యూజర్గా సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఉన్నది. ఇక్కడ మీరు ఎంటర్ చేసేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. అలాగే మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఎస్ పర్ ఆధార్ కార్డు ప్రకారం. ఇక అలాగే జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, పిన్ ఒకటి క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, వెరిఫై అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం ఈ ఆర్ఆర్బీకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇష్యూడ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ కెన్ బి యాక్సెస్డ్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, అలాగే క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేయడానికి, డిజిటల్ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయడానికి కన్సెంట్ అనమాట, టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి 10th క్లాస్, అలాగే పాన్ కార్డ్ సర్టిఫికేట్ రికార్డ్ అనమాట, పాన్ వెరిఫికేషన్ రికార్డు, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ సంబంధించి, అలాగే డిప్లొమా డిగ్రీకి సంబంధించి టిక్ ఆన్ అయితే అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ ఎల్లో అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే అకౌంట్ లింక్డ్ విత్ డీజీ లాకర్ అని వచ్చింది అనమాట, గ్రీన్ కలర్లో. అలాగే మీరు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మనకి లాగిన్ ఉందన్నమాట. ఇందాక చెప్పినట్టు మొబైల్ నెంబర్, పిన్ అక్కడ మనం క్రియేట్ చేసుకున్నాము. అలాగే యూజర్ నేమ్, పిన్ కానీ, లేకపోతే మొబైల్ నెంబర్, పిన్ కానీ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉందన్నమాట, మీరు ఇది కూడా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి, 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్. అలాగే మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఇక 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులో మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, నేమ్, అలాగే ఇవన్నీ వస్తాయి. జెండర్ మేల్ ఆటోమేటిక్ వస్తుంది, టిక్ ఆన్ చేసుకోవాలి, వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట.